ఏం చేయాలా? దహన బలి, దహించు. దానికి సిద్ధపడ్డాడంట అబ్రహాము. చూడే ఆ మాట రాయబడింది. 8వ వచనం 3వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గంతగట్టి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. బా చూడండి ఎట్లా లోబడ్డాడండి. ఎందుకైనా అబ్రహాము విశ్వాసుల తండ్రి. అబ్రహాము కనబడతా ఉన్నాడు. ఎక్కడ కనబడుతున్నాడు? పరలోకంలో కనబడతా ఉన్నాడు. అబ్రహాము ఎక్కడ కనబడుతున్నాడు? పరలోకంలో కనబడుతున్నాడు. ఎటువంటి స్థానము ఉరికొచ్చింది అది స్థానము. అంత కఠినమైనటువంటి మాట. ఒక్కడే పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 99వ సంవత్సరంలో పుట్టాడు. వృద్ధాప్యంలో పుట్టాడు. మన పిల్లలంటే మనకి ఎంత మమకారము. నీ కొడుకు నాకు ఇయ్య అంటే ఏం చేస్తారు? చెప్పండి. ఏమైనా ఇస్తాము కానీ, బంగారమైనా ఇస్తాము, వెండైనా ఇస్తాము, డబ్బైనా ఇస్తాము కానీ నా కొడుకును మేము ఇవ్వము. బలి వద్దులేయా, సేవకి అంటే కూడా ఇస్తున్నారా? ఎవరైనా ఏ తల్లిదండ్రులైనా ఇష్టపడుతున్నారా? నా కొడుకు సేవకుడు కావాలా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరైనా ఉన్నారా? అబ్బా ఒక్కటి చేతులు ఎత్తిందబ్బా. నిజమేనా అది? యాడ నిజం అబ్బా. నేను చూస్తానే వల్ల నీ కొడుకు గురించి. ఆమెన మమకారం ఉంది. ఆమెన కొడుకు లేనిది ఉండలేవే నువ్వు. ఇస్తావా? ఏమో నేను ఉంటానో ఉండనో నేను మటుకు అది పైనుండి చూస్తా. నేను పైనుండి చూస్తా. ఓ మహిమ, దేవుని మాట వినిందిరా అని. మనం దేవుని సేవకీయం. ఏనికి ఇస్తాం? నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా, కలెక్టర్ కావాలా, ఇంకా హోదా అదే. కానీ నా కొడుకు సేవ చేయాలా, దేవుని స్వార్థ చేయాలా, ప్రాణమర్పించాలా, హతసాక్షిగా చేయబడాలా. ఎవరిని అనుకుంటారా? ఎవరైనా నా కొడుకు హతసాక్షి కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ పిల్లలు కానీ, నీకు కానీ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే బాధ సహించలేదు. చిన్న ముళ్ళు. అయితే ఎంత కఠినమైనటువంటి పరీక్ష, ఎటువంటి కఠినమైన పరీక్ష. ఆ మాట ఎటువంటిది, ఎంత కఠినముగా. ఒలిచేయి, నీ కొడుకును చంపేయి. కత్తి తీసుకుపోయాడు, కత్తి ఎత్తాడు. అబ్రహ్మా, దేవుడు ఆశ్చర్యపోయాడు. దేవుడు కూడా అనుకోలే అబ్రహాం నా మాట వింటాడా అని అనుకోలే. ఏమనుకున్నాడు? చూద్దాం అనుకున్నాడు. నువ్వు ఇట్టంటావా? నేను ఉన్నా. నన్ను ఏం చేశాడు? ఏం చేశాడు? ఇంకా వేస్తాడు. అబ్రహ్మా. చూడండి ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యం. అక్కడ అంటాడు అబ్రహాముని ఎట్లా ఆశీర్వదిస్తాడు. 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. 16వ వచనం. 16 నీకు ఒక్కడై ఉన్న వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఊరికి వస్తుంది ఆశీర్వాదం. అయ్యా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని ఆశీర్వదించు, నా పిల్లలు బాగా కావాలా, అది కావాలా, ఇది కావాలా. అదే కానీ దేవుని మాట ఒక్కటన్నా వింటాడమ్మా. ఆ పని చేయొద్దయ్యా, ఆడికి పోవద్దు, దానికి మొక్కద్దు, అది నాకు ఇష్టం లేదు, బాక్రపేటకు పోవద్దు అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? బాక్రపేటకు పోతున్నారు, ఆడిపోతారు, ఎగురుతా అంటారు. వద్దమ్మా, అది వద్దు, అది మంచిది కాదు, మీకు మంచి సరైన మార్గం ఇదో, ఇది మార్గము, ఇది చక్కటి మార్గము, ఈ మార్గంలో నడవండి అంటే అది పక్కన పెట్టు. ఏం చేస్తున్నారు చెప్పండి? మీరే చెప్పండి. వెంకటమ్మ నువ్వే చెప్పు. నువ్వే కరెక్ట్, మంచి మాట చెప్పావు. లోబడాలా. ఇప్పటి నుంచి నేర్చుకో, లోబడాలా, విధేయత చూపించు. అవును ప్రభా,
నీ మాట వింటా, నన్ను నా పిల్లలను ఆశీర్వదించు. అది అబ్రహాము విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. మన ఊరికే ఆశీర్వాదాలు ఊరికే మనకు రావాలంటే త్యాగం, సమర్పణ. నీవు అర్పించే అర్పణలు దేవునికి ఇష్టము కాదని కాదు, ఇష్టమే. అయితే వాటన్నిటికంటే దేవుడు చెప్పిన మాట అది సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుడు చెప్పిన మాట. ఒక ఆమె ఇన్లే, మొట్టమొదట ఆమె ఎవరామె? అవ్వ. మొట్టమొదట ఆమె దేవుడు చెప్పాడు, ఆదాముతో అన్నాడు. ఏమన్నాడు? ముగిస్తాను, అయిపోయింది, టైం అయిపోయింది. ఆదాముతో అన్నాడు, ఇదిగో ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని తినవచ్చు, అదిగో ఆ మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని నీవు తినకూడదు, తింటే నీవు చస్తావు అన్నాడు. తింటే నువ్వు చస్తావు అంటే ఏం చేసింది? తినది. అంటే ఎందుకు తినది? ఊరికి తినిందా? చూడు ఏమని చెప్పింది సైతాన్, ఏమని బోధించింది. 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము చదవండి ఎవరైనా. ఏంటేను? ఇది నిజమా? మీరు చావనే చావరు, ఏలైనగా తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును అతడు కూడా తినేను. ఎంత మోసం! దేవుడు స్వయంగా దేవుడే. ఇదన్నా దేవుని వాక్యం చెప్తున్నాడు. నేను అక్కడ సేవకుడు చెప్తున్నాడు అని అనుకోవచ్చు, నేను చెప్తున్నాను. అయితే అవ్వతో ఆదాముతో ఎవరు చెప్పారు? దేవుడే స్వయంగా. ఓ అమ్మ, ఓ అవ్వ, ఓ ఆదాము, ఇదిగో మీకు ఇచ్చాను, ఈ తోట ఇచ్చాను, ఈ తోటలో అన్ని చెట్లు ఉన్నాయి, అన్నీ మంచి రమ్యమైనవి, మనోహరమైనవి అన్నీ ఉన్నాయి. ఇదిగో ఆదాము, అదిగో ఆ మధ్యలో ఉండే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని నీవు తినద్దు ఆజ్ఞ, చస్తావు, తింటే చస్తావు. మరి తినొద్దు అనే ఒక శక్తి మళ్ళీ యుక్తి గలది సర్పము, సాతాను యుక్తి గలదై అవ్వను ఏం చేసింది? శోధించి, అవ్వా నువ్వు తింటే, అవ్వా నువ్వు తింటే నీ కళ్ళు, అప్పుడు కళ్ళు ఏమి? దేవుని చూసే కళ్ళున్నా కానీ లోకాన్ని చూసే కళ్ళు లేవు. వారి దిగంబరత్వాన్ని చూసే కళ్ళు కూడా లేవు. వారు మనోనేత్రాలు వెలిగించబడి దేవునిలో ఉన్నారు. సాతాను బోధలో కళ్ళు తెరబడ్డాయి. ఇప్పుడు ఏం జరిగింది అంటే లోకాన్ని చూసే కన్నులు మనం కలిగి ఉన్నాం కానీ దేవుని చూసే కన్నులు మోయబడ్డాయి. మనోనేత్రాలు మోయబడ్డాయి. లోకాన్ని చూసే కన్నులు, సాతాను చూసే కన్నులు తెరబడినాయి. అవశోధించబడింది. ఇప్పుడు మనం కూడా ఏమవుతున్నాము? శోధించబడుతున్నాం. అట్లయితారు, ఇట్లయితారు, మీరు దేవతల కంటే గొప్ప స్థానము ఆదాము అవ్వలకి ఇచ్చాడు. అట్లా బోధించింది. వాళ్ళు ఏం చేశారు? దేవతల కంటే గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు కూడా అంటారు, అబ్బా నువ్వు మా మందిరానికి వస్తే అట్ట చేస్తాం, ఇట చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, నిన్ను పైన పెడతామంటారు. ఇవన్నీ లోక పోకడ అంత ఆకర్షణ చేస్తున్నారు. ఆఖరికి ఏమవుతుందమ్మా?
ఏమవుతుంది? అవ్వ ఎట్లా నష్టపోయిందో, పాపంలో పడిందో, పాపానికి మూల పురుషులు అయిపోయారు వాళ్ళిద్దరు దేవుని ఆజ్ఞను మీరి. కనుక నేర్చుకుందాం, టైం అయిపోయింది, నేర్చుకుందాం. మనం ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలా? మనం అందరు పలకండి, దేవుని మాట. దేవుని మాట వింటాము. వింటారా? అది ఎంత కఠినమైనదైనా, ఎంత కఠినమైనదైనా దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట 2 మాటలు చెప్పి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన ఈ మాట మీరు వినాలా? మరి వింటారా? ఏమ్మా పలకరే, వింటారా? 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. చదవాలా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడే. మొట్టమొదటిది, అవిశ్వాసి ఒకవేళ మీ బంధువైతే, మీ రక్త సంబంధి అయితే, మీ అన్నదమ్ముడైతే, ఇది ఆజ్ఞ. అవిశ్వాసి అన్నలేడు, చెప్పండి, తమ్ముడు లేడు, సేవకుడు కాదు, పెద్దలు కాదు, ఎవరు కాదు. అవిశ్వాసి అయితే, విశ్వాసి అవిశ్వాసి వాడు ఎవడన్నా కానీ అవిశ్వాసి అంటే అయిపోయా, నీకు అర్థమవుతుంది వాడు ఎటువంటి వాడు. అవిశ్వాసి అంటే వానితో నీవు జోడు ఉండకూడదు. చదవండి. నీతికి దుర్నీతితో ఏమీ సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక. ఈ మాట చూడండి, దేవుని ఆలయం ఉంది, విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలకు దేవుని ఆలయానికి పొత్తు లేదు. బాగా వినాలా? దేవుని ఆలయమునకు విగ్రహాలకు పొత్తు లేదు. విగ్రహాలను వదిలిపెట్టాలా? ఏమ్మా వదిలిపెడుతున్నారా? విగ్రహాలను వదిలిపెడుతున్నారా? మళ్ళీ పండుగలు వస్తే చేస్తారు. మళ్ళీ పండుగలు వస్తే చేస్తా ఉన్నారు. సరే, మంచిగా చాలే. కనుక పండుగలు వస్తాయి, అవి వస్తాయి, సంక్రాంతి వస్తుంది, అది వస్తుంది, అవన్నీ ఏం చేస్తున్నారు? వెరీ గుడ్, మంచిది. వెంకటమ్మ చెప్తా ఉంది. అది ఒక్కటి కూడా ఉండకూడదు, అది కూడా ఉండకూడదు, ఏది ఉండకూడదు. పండగ అనేది అది ఉండకూడదు. ఏ పండగ మనము చేయకూడదు. కనుక విగ్రహాలకు దేవుని ఆలయానికి పొత్తు లేదు. తర్వాత సెలవిచ్చున్నాడు, సంచరింతును, నేను వారి దేవుడనయ్యిందును, వారు నా ప్రజలయ్యిందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండుడి. చదవమ్మా. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్తున్నాడు. చాలమ్మా. ఇక్కడ ఏం రాయబడింది? అపవిత్రమైన దాన్ని ముట్టద్దు, పవిత్రమైన దాన్ని పట్టుకో. ఇంకా వారిలో నుండి ప్రత్యేకంగా ఉండు. వారిలో నుండి ప్రత్యేకంగా ఉండు. ప్రత్యేకమైన ప్రభు చెప్పిన మాట ఇది, ఆజ్ఞ ఇది, దేవుని మాట. ప్రత్యేకంగా కనబడాలను, లోకముతో కలిసిపోకూడదు. అది మనం కలిసిపోతున్నాం. మీరు ఏమన్నా అనుకోండి, లోకంతో కలిసిపోతున్నాం. నీ మాటలు విడ్డూరంగా ఉండాలా. నీ మాటలు ఎట్లుండాలా? చాలా కొంతమందికి కొందరు మాట్లాడుతుంటే కఠినంగా ఉంటాయి. నిజమే, కఠినత్వమే. దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. రాజీపడ్డాడు, ఎవరితో రాజీపడ్డు, బంధువులతో రాజీపడ్డు. ఆ పని చేస్తా అంటే ఈ పని చేస్తా అంటే దానికి రాజీపడి అన్నిటికీ దండాలు పెట్టాడు. ప్రత్యేకంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకమైన జీవితం.
అన్నిటికీ రాజీ. లోకమా నీతో నేను రాజీ అంటే అయిపోయా. దేవుని సంతోషిపాడు. దేవుని మాట అట్లాంటి నేను చదివిన కొన్నే, నేను ఊరికే ఒక భాగం చూపించిన. అయితే బైబిల్లో ఉండేటన్నీ కూడా ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన మాట ఉన్నాయి. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి, ఇలా నడుచుకోండి, అలా నడుచుకోండి. అలా నువ్వు నడిచినప్పుడు అబ్రహాము ఎట్లా ఆశ్రయించబడ్డాడో అట్లా నీవు ఆశించబడతావు. కనుక నువ్వు బల్లో ప్రవేశించక పూర్వము ఊరికే చేయొద్దు, ఊరికే అందరూ వేసినట్టుగా చేయొద్దు. ఒక తీర్మానం చేయి. ఇప్పుడు అందరూ బల్లో పాల్పొందే వాళ్ళందరూ ఏం చేయాలా? ప్రభువా, ఈ దినము నుండి నేను ప్రత్యేకంగా జీవిస్తాను. చెప్పండి, ఈ దినము నుండి నేను ప్రత్యేకంగా జీవిస్తాను. లోకం నుండి వేరై నిన్ను సేవిస్తాను, నీ మాట వింటాను. అపవిత్రమైనది ఏది కూడా నేను ముట్టను. ఆ తీర్మానంతో బలలో మనము పాల్పొందాం. మోకరించుండమ్మా, మాట్లాడద్దు దయచేసి ప్లీజ్. ఎవరు మాట్లాడకూడదు. గంభీరమైన సమయం, ప్రభు బలలో పాల్గొంటా కనుక పరీక్షించుకోమని వాక్యం చెప్తా ఉంది. 1 కొరింథీ 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలంట? పరీక్షించుకోకుండా చేయవేయద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. కొద్ది నిమిషాలు మౌనంగా పరిశీలించుకో. వాక్యం దేవుడు మాట్లాడాడు, మనతో మాట్లాడాడు కనుక ఆయన మాట వినాలా. అది ఎంత కఠినమైనా సరే దానికి లోబడడానికి మనం ఇష్టపడినప్పుడు ఆశీర్వాదం. అబ్రహాము ఆశించబడ్డాడు, లేవీలు ఆశ్రయించబడ్డారు. ఎంత ఆశీర్వాదం! నీ కుటుంబం ఆశ్రయించబడాలా, నీ పిల్లలు ఆశ్రయించబడాలా. ఆశించబడాలంటే నువ్వు మాట వినాలా, దేవుని మాట వినాలా, దేవుని మాటకు లోబడాలి. కొన్ని నిమిషాలు మౌనంగా పరిశీలించుకో. ప్రేమల మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నువ్వు మాట్లాడే దేవుడు కనుక నాతో మా అందరితో కూడా మాట్లాడారు కనుక నీ మాటకు లోబడినట్లుగా చేయనైనా ప్రభావం మేము చేసిన తీర్మానం అది స్థిరపరచండి. ఇంకా ఏది కూడా అపవిత్రమైనది ముట్టకుండా ప్రభా మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. ప్రభా ప్రత్యేకమైన జీవితం, లోకంలో నిన్ను చూపించే జీవితం, నిన్ను సాక్షిగా జీవించే జీవితం దయచే ప్రభా. ఆయన బలహీనం ఒప్పుకుంటున్నాం, శాతగాని వారమని ఒప్పుకుంటున్నాం, సామర్థ్యం లేని వారమని ఒప్పుకుంటున్నాము. కరుణించి ప్రభా నీ సామర్థ్యము, నీ శక్తి, నీ బలం ఇచ్చి మమ్మలను ఆ విధంగా సిద్ధపరచండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం కలిగేస్తుంది. బల్ల కొరకై ప్రార్థిస్తున్నాం. బలమైన మరి నీ శరీరానికి సాదృశ్యమైన రొట్టె, రక్తమునకు సాదృశ్యమైన రసం దీవించండి. ఈ రొట్టెను నీ శరీరంగా మార్చండి, ఈ రసమును రక్తంగా మార్చి ఆశ్రయించి పంచిపెట్టండి. యోగ్యమైన రీతిలో పాల్పొనడం ద్వారా నీ ఆశీర్వాదాలు పొందినట్లుగా చేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి తను అప్పగించబడిన రాత్రి రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మరి ఎవరైతే పరీక్షించుకున్నారో, మరి చేయడానికి ఇష్టపడ్డారో వారు మీ కుడి హస్తం చూపించండి.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటిన పాత్ర ఎత్తుకుని పాత్ర నా రక్తంలో కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునిప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఖైదీని చేయడని చెప్పాను. ప్రభు శరీరంలో పాల్పొందిన వారు తిరిగిన రక్తంలో సూచన రసంలో పాల్గొన్న కొరకై మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ఒక చుక్క తీసుకోండి. కేవలం మాతని ఇంతవరకు ఈ సన్నిధి మాకు ఇచ్చారు. ఆరాధనలో మీ నామాయపరచబడింది. బల్ల దగ్గర మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభా వందనాలు. ఈ వాక్యానికి లోబడినట్లుగా చేయి ప్రభా. నీకు విధేయులమై జీవించుటకు సాయించండి. ఈ వాక్యము ప్రభా ఎంత, ఈ మాటలు, ఈ ఆజ్ఞలు ఎంత కఠినమైనవి ప్రభా. వాటిని ప్రభా మేము అనుసరించుటకు సాయం చేయండి. ఈ చిత్తాన్ని మేము నెరవేర్చేవారుగా ఉంటకు కృప చూపించండి. ఈ మాటలు మేము వృధా పుచ్చుకోకుండా మా హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడుచుకోవడానికి సాయం చేయండి. ఆనాడు మా పితరులు కఠినమైన వాటిని విన్నారు, అనుసరించారు. వారు ధన్యులుగా చేయబడ్డారు, ఆశ్రయించబడ్డారు. అలాగే మేము కూడా ఈ దినాల్లో తండ్రి లోకాన్ని విడిచి ప్రభా లోక భ్రష్టత్వం నుండి తప్పించబడి మరి అపవిత్రమైన దాన్ని ముట్టకుండా నీ కొరకై జీవించటంలో సాయం చేయండి. మరి బల్ల కొరకై ప్రభా ప్రార్థించాము. వందనాలు. తిరిగి జ్ఞాపకం చేసుకో. పాల్గొన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. మరి ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని కూడా క్షమించి మరొక అవకాశము దయచేయండి. బల్లకు దూరంగా ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో, సమీపస్తులుగా చేయండి. మిగిలిన రొట్టె ముక్కలు సకల పరిస్థితులకు సూచనగా ఉంటుండగా సాయం చేయండి. అనేకులు ఇందులో పాల్గొనాలని ఉద్దేశం, ఏర్పాటు ప్రభా జ్ఞాపకం చేసుకో, సాయం చేయ ప్రభా. అలాగే సార్వత్రిక సంఘము హెబ్రోన్ పెద్దలు సంఘాలన్నిటి కొరకై రాయలసీమ సర్కారు, తెలంగాణ, కోస్తా ప్రాంతాలు, దేశ నలుమూల, ప్రపంచ నలుమూల చెందిన పరిశుద్ధులు అందరి కొరకై సార్వత్రిక సంఘం అంతటి కొరకు కూడా భారంతో ప్రార్థిస్తున్నాం. ప్రేమ, ఐక్యత, సమాధానము అందరిలో ఉంచుమని వేడుకుంటున్నాం. నీ మాట వినేవారుగా ఉంచుమని కూడా వేడుకుంటున్నాం.
సేవా మందిరం స్థానికంగా మీరు ఉంచారు. ఇంతవరకు జ్ఞాపకం చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకారాలు. సంఘపక్షంలో మీరున్నారని రుజుపరిచిన దేవుడు, సంఘక్షేమం కొరకై ప్రార్థిస్తున్నాం. అనారోగ్యులుగైన ఉన్న వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. హన్నమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. హన్నమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే ప్రభా, అలాగే ఆయుష్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఎలిజబెత్ అమ్మ కొరకై ప్రార్థిస్తున్నాం. షడ్రా కొరకై ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. విజయమ్మ కూడా జ్ఞాపకం చేసుకో. ఆగ్నేయమ్మ గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వృద్ధాప్యం మంచి ఆరోగ్యం దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే వృద్ధులుగా ఉన్నారో వారందరి విక్టర్ బావ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా సంఘంలో ప్రభా ఎవరు బలహీనులుగా ఉన్నారో వారందరికీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి జర్మియా కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా రాజు కుమారుడు ఆయన కూడా జలుబు వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని కూడా వేడుకుంటున్నాం ప్రభా. ఇంకా వృద్ధులైన వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. యవనస్తుల కొరకై ప్రార్థిస్తున్నాం. చంటి పిల్లల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరిలా కృప చూపించండి. అలాగే గర్భిణీ స్త్రీల కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారిలో కృప చూపించండి ప్రభా. మరి నిస్సి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నిస్సి కూడా గర్భఫలం ఇచ్చారు, క్షేమంగా నా కాను కొరకై సిద్ధపరచండి. ఇంకా అనారోగ్యంగా ఉన్న వారిని కొరకై ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా సువర్ణక్క కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నా కోసం కూడా ప్రార్థిస్తున్నాం. శరీర బలహీనతల్లో కృప చూపించండి. అలాగే ప్రభా సువాసిని కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డను కరుణించండి. ఎఫ్సి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ తెచ్చుకోమని కూడా వేడుకుంటున్నాం. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సుస్మిత కోసం ప్రార్థిస్తున్నాం. అవి కూడా ప్రభా గర్భఫలం దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా అందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు, చిక్కుల్లో, సమస్యల్లో, బాధల్లో ఉన్న వారందరి జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకై ఎదురు చూసే వారి కొరకై ప్రార్థిస్తున్నాం. మరి జాయసి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. నిశ్చితం రేపు ప్రభా మ్యాచింగ్ కార్యక్రమం ఉంటుండగా సాయం చే ప్రభా. మీ ఉద్దేశాన్ని బయలుపరచండి ప్రభా. ఎటువంటి పొరపాట్లు జరగకుండా మీరే కృప చూపించండి ప్రభా. నీ చిత్తం ప్రభా దానికి మేము లోబడినట్లుగా సాయించండి ప్రభా. బిడ్డను జ్ఞాపకం చేసుకో, దీవించండి, ఆశించండి. మీ చిత్త ప్రకారంగా నడిపించి మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. అట్లాగా ఇంకా ఎవరెవరు మరి వారి కొరకు ఇమానియల్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. లీనా కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరూ ఇలా కృప చూపించండి. అలాగే ప్రభా సమస్యల్లో ఉన్న వారి కొరకై, ఆర్థిక బాధల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. వసంత కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డ కూడా గర్భఫలం ఇచ్చి మీరు మాయ తెచ్చుకోమని కూడా వేడుకుంటున్నాం. అలాగే విజయమ్మ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. ఆమె కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. షడ్రకు కూడా బ్యాక్ పెయిన్ తొలగించి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి. ఈ విధంగా ఎవరైతే బలహీనలుగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. వార కూడికల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి బుధవారం ప్రభా మరి బైబిల్ స్టడీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. శుక్రవారం హాఫ్ నైట్ ప్రేయర్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా శనివారం సహోదరుల కూడిక కొరకై ప్రార్థిస్తున్నాం. ఆదివారం ఈ విధంగా వార కూడికలు అన్నింటిలో కూడా నీ కృప చూపించండి. అలాగే మరి క్యాలెండర్ల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మోటో కార్డ్స్ ఆయన కూడా ప్రింట్ అవుతున్నాయి ప్రభా. మరి జ్ఞాపకం చేసుకో. వాటిని కూడా మేము పొందడానికి కూడా సాయం చేయండి. ఈ విధంగా మందిరం యొక్క అవస్థల అక్కర్లన్నీ కూడా తీర్చండి. మరి గ్రానైట్స్ తెచ్చాం ప్రభా. అవి మందిరంలో బిగించాలా, అల్లాలా. నిశ్చితమైతే రేపు సోమవారం నుండి ప్రభా ఆ కార్యంను జరిగించి మీరు మాయ తెచ్చుకోండి. ప్రతి అవసరత తీర్చి మీరు మాయ తెచ్చుకోమని వేడుకుంటూ
ఇంతవరకు సంఘం ఎడల జరిగించిన ఈ కార్యాలన్నిటి బట్టి వందనం చెల్లిస్తూ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పేరు పేరున దీవించి ఆశ్రయించి మీరే మహిమ ఘనతా ప్రభావములు పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వారు కొడికలు గమనించండి. దినము బుధవారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ స్టడీ ఉంటుంది. యథావిధిగా 7 గంటలకు బైబిల్ స్టడీ. మరి శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 12 గంటల వరకు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ప్రార్థించే వాళ్ళు భారంతో రావచ్చు. అందరూ కూడా ప్రార్థన చేసేవాళ్ళు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. తర్వాత శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. ఆదివారం యథావిధిగా ఉదయం 10 గంటల నుండి ఆరాధన ఉంటుంది. తర్వాత వంట చేయవారు రాహేలమ్మ, మరియమ్మ దానియేలు, మరియమ్మ గోపయ్య. తర్వాత మందిరంలో శుభ్రపరచువారు రాహేలు, మరియమ్మ గోపయ్య, మరియమ్మ. అలాగే చాపలు వేయవారు జయరాజు, కాశీ. మరి ఈ విధంగా ఈ పనులు వారికి అప్పగించబడినాయి. వారు ఆ పనులు కూడా చేయాలి. మనం లేచి ఈరోజు ఆలస్యమైంది, అందరి కోసం చేయలేకపోయాం, క్షమించండి. నేను చేయకపోయినా మీ అందరూ మా హృదయాల్లో ఉన్నారు. మేము మీకోసం ప్రార్థన చేస్తుంటాం. ఈరోజు టైం ఎక్కువైంది కనుక ఈ దినం చేయలేదు. మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థన చేస్తాం. హాఫ్ నైట్ ప్రేయర్ ఉంది. ఆ శుక్రవారము హాఫ్ నైట్ ప్రేయర్లో అందరినీ కూడా జ్ఞాపకం చేస్తాం. లేచి మనము పాట పాడుకుంటూ కానుకలు అర్పిస్తాం. కరెంట్ లేదా? నాలుగు 455 పాడుకుందాం. పాట సంఖ్య మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు. ఎంత సుందరము ప్రభుని గృహము, ఎంత సుందరము ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధము చే, ఏక శరీరం రక్త బంధము చే. వేలాది భాషలను నన్ను, వేలాది భాషలను నన్ను. మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు. ఒక నూతన వ్యాధిగమము చేసి, ఒక నూతన వ్యాధిగమము చేసి, పరమ గృహమునకు చెందితిని, పరమ గృహమునకు చెందితిని. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి,
ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన. ఏందమ్మా ఇది పిల్లలు, మీ పిల్లలు కంట్రోల్, అరుస్తే బయట తీసుకోండి, లోపల వద్దు, బయట తీసుకోండి, అరవకూడదు. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు ప్రభా. ఆరాధనలో మీ నామయపరచుకోండి. బల్ల దగ్గర మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నీ వాక్యం వింటుట ప్రభా, నీ మాటకు లోబడుట తండ్రి, మా జీవితంలో మేము ప్రభా నేర్చుకొని ప్రభా, చివరి దినాలు నీ రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం. మరి ఎత్తబడే గుంపులో మేము ఉండాలా ప్రభా. నీ మాట వినవారే ప్రభా, నీ రాకడ కొరకు ఎదురు చూసేవారు ప్రభా, సాయం చేయండి ప్రభా. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సాయం చేయండి. ఇప్పుడు వెళ్తున్నారు, తోడుగా ఉండండి. ఈ వారమంతా కూడా నీ కాపుదల భద్రత దయచేయి ప్రభా. మేము లోకం నుండి వేరే ప్రత్యేకమైన జీవితం జీవించుటలో సాయం చేయి ప్రభా. మమ్మల్ని అంగీకరించండి. నీ బిడ్డలు వారు తెచ్చిన ఈవులు అర్పణలు ప్రభా, నీ మందిర అవసరతల కొరకై వారు తెచ్చారు. వారిని దీవించి ఆశించి తగిన ప్రతిఫలము వారికి దయచేయండి. ఎవరెవరు ఏ రూపంలో తెచ్చారో వారందరి నమ్మకత్వాన్ని బట్టి కూడా నీకు వందనం చెల్లిస్తూ ఆ కుటుంబాలు ఆశ్రయించండి, వారి పిల్లలు ఆశ్రయించండి, వారి ఉద్యోగాలు ఆశ్రయించండి, వారి పొలాలు ఆశ్రయించండి, వారి పశువులు ఆశ్రయించండి. సమస్తమును ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచి మీ నామనకే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మీరు కూడా చెప్పుకోండి ఒకరికొకరు. అమ్మ, మీరు ఒక్కొక్కరికి చెప్పుకోండి. చేతులు కలపండి, చేతులు కలపండి, చేతులు కలపండి. ఒకరికొకరు ఈ సమాధానం. చేతులు కలుపుకోండి ఒకరొకరు.